తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గన్ పార్కు వద్ద మిలియన్ మార్చు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాము, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పెద్ద ఎత్తున పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన కోదండరాం తెలంగాణ ఉద్యమంలో మర్చిపోలేని రోజని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిమాండును ప్రపంచానికి చాటి చెప్పేందుకు 2011 మార్చి 10న లక్షలాది తెలంగాణ ప్రజలు ట్యాంక్ బండ్పైకి చేరి ఆత్మగౌరవ గర్జన చేసిన చారిత్రక రోజని అన్నారు. ఈ రోజు జరిగిన మిలియన్ మార్చు తెలంగాణ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిన కీలక ఘట్టమని కోదండరాం తెలిపారు. తెలంగాణ ఒక టర్న్ తీసుకోవాలంటే ఈజిప్ట్ తరహా ఉద్యమాలు చేయాలనే ఆలోచన చేసినప్పుడు అది ముఖ్యంగా ప్రధానంగా కోదండరాం గారు, విఠల్ గారు వీళ్ళంతా కూడా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు దాన్ని హింసాత్మక వైపు పోతదేమనే ఉద్దేశంతో చాలా మంది వ్యతిరేకించారు. దాంట్లో మన గత ముఖ్యమంత్రి గారు కూడా ఉండే మేము కూడా మొదటి దశలో ఆ తహరీర్ స్క్వేర్ దగ్గర జరిగిన ఆ మార్చ్ను కొంతమంది ప్రోగా కొంతమంది యాంటీగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి వాయిదా కూడా పడింది. వాయిదా పడ్డ తర్వాత మళ్ళీ రాజకీయ కారణాలతోనో ఏ కారణాలతోనో మళ్ళీ వద్దని చెప్పినప్పుడు కోదండరాం గారు ఒక మాట అనడం జరిగింది. ఒకవేళ ఈ మిలియన్ మార్చ్ నేను చేయలేకపోతే హుసేన్ సాగర్ దూకుడు అనే చర్చ వచ్చింది. అది ఎందుకు అంటే ప్రజల పార్టిసిపేషన్ పెరగాలి అని అంటే డెఫినెట్గా అది క్షేత్రానికి పోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఆ రోజు కోదండరాం గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత దాన్ని వ్యతిరేకించిన శక్తులన్నీ కూడా మళ్ళీ మూమెంట్లో వచ్చి ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ అది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ తెలంగాణ ఉద్యమానికి ఇచ్చింది. అంతవరకు రాజకీయ పక్షాలతో మాత్రమే, రాజకీయ పార్టీలు మాత్రమే మమేకమైన అనే పొలిటికల్ జేఏసీ ఎంటిటీ కాస్త ప్రజా జేఏసీ వైపు మళ్ళిన తరుణం అది తెలంగాణ మిలియన్ మార్చ్. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే అమరవీరులతో పాటు ఉద్యమకారుల యొక్క లక్ష్యాలను, ఉద్యమకారుల యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నేను ఈరోజు చెప్తున్నా, అవసరమైతే నేను కూడా మండలిలో ఈ క్వశ్చన్ను రేజ్ చేస్తా అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. క్వశ్చన్ అనే దానికంటే ప్రభుత్వ బాధ్యతను మేము గుర్తు చేసే ప్రయత్నం చేస్తాం. వాటినన్నింటినీ కూడా బాధితులకు కానీ పీడితులకు కానీ సమస్య రాకుండా చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. ప్రత్యేకించి మీవేవైతే డిమాండ్లు ఉన్నాయో, వివిధ సంఘాలు వివిధ రూపాల్లో మీరు చేసిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కోదండరాం గారికి మీరు ఇవ్వండి. త్వరలోనే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ విషయాల్లో స్పష్టత తీసుకురావడమే కాకుండా ఒక నమ్మకం, భరోసాని కల్పించే బాధ్యత మేమందరం తీసుకుంటామని చెప్పి